తాళ్లరేవు మండలం మల్లవరం వై జంక్షన్లో ఓం సదాశివ ఆలయ నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని సలాది రామానాయుడు అన్నారు. తరతరాలుగా సలాది రామానాయుడు కుటుంబం శివభక్తులు కావడం, వారి ఇంటి ముందు లింగాకారంలో రాయి ప్రత్యక్షం అవడంతో రాజమహేంద్రవరం శిల్పకళా నైపుణ్యాలకు చూపించడం జరిగిందని, స్వయంభుగా వెలిసిన సర్వేశ్వరుని రూపమని చెప్పడంతో వెలసిన చోటే సర్వేశ్వరుని ఆలయం నిర్మించేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందని, అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారిని పూజించాలని సలాది రామానాయుడు తెలిపారు. మీ యొక్క పవిత్రమైన టైంని కేటాయించి ఇక్కడ వచ్చినందుకు ధన్యవాదాలు ఉంది. తర్వాత ఈ శివాలయం యొక్క మహిమలు చాలా ఉన్నాయి. ఇంకేంటంటే అండి, శివాలయుడు నేను మా కుటుంబం అంతా కూడా శివ భక్తులమే. ఒక రోజున రాత్రంతా శివుడు మనసులో ఉన్నాడు, కానీ ఏం జరుగుతుందో తెలియదు. మరుసటి రోజున వచ్చి చూస్తే గుడి దగ్గర ఆ స్తంభంలో దగ్గర ఒక మూలవిరాట్ శివలింగం దొరికిందండి. ఆ శివలింగం ఎంత శుభ్రంగా ఉందంటే అది నాకు అనుభవం వచ్చి ఏదో పవిత్రమైన వస్తారు అని. రాజమండ్రి దగ్గర ఒక హోటల్ ఏదో ఉందండి, అక్కడంతా దైవ సంబంధితమైన విగ్రహాలు తయారు చేస్తారు. ఒక అర్ధజన శిల్పకళా నర్పుల దగ్గరికి వెళ్తే, ఏమండి నాయుడు గారు, మీరు ఈ పవిత్రమైన రాయి భగవంతుడి మీద ఇచ్చాడు, ఎవరు పెట్టారో నీకు తెలియదు, నాకు తెలియదు, శుభ్రంగా పెట్టారు, కాబట్టి మీరు దీన్ని పసుపు కుంకుమలు పెట్టి పూజలో పెట్టుకుని కుంకుమ పెట్టండి, కానీ తర్వాత మీకు కావాలంటే విగ్రహాలు మేము ఇస్తామండి, 99 సంవత్సరాల వరకు గ్యారంటీగా ఉందని చెప్పి వాళ్ళు ఇచ్చారండి. ఈ విధంగా ఆ కార్యక్రమంలో చాలా మహత్తుగా జరిగినట్టు. నిజంగా మీరు అంటారు నమ్మరు, కానీ ఆ వినాయకుడి గురించి అండి నాకు ఆట తప్పలేదు. నా ప్రజల మీద అక్కడి వరకు అండి కొండ తోట నుంచి 2 కిలోమీటర్లు 10 మంది పోసుకున్నా పోయించాడు వినాయకుడు. రోజు నాకు అది అతిగా సంకల్పం. తర్వాత ఫెయిల్ అవుతున్న ఫేస్ పాస్ అవ్వడం అండి, ఇంకా అన్ని రకాలైన శుభకార్యాలు, పిల్లలు పుట్టిన గర్భేదం అవడం అండి, ఇవన్నీ జరుగుతున్నాయి. అది ఇక్కడ ఉన్న వాళ్ళకి చెప్తున్నారు అనుకోండి, అది మహాన్నం. ఇక్కడ ఏ దైవ స్వరూపాలు ఉన్నాయండి? ఇక్కడ దైవ స్వరూపాలు ఇప్పుడు గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, పార్వతి, బ్రహ్మరాంబిక, మల్లికార్జున స్వామి, తర్వాత వీరు ఉన్నారండి. తర్వాత అయ్యప్ప స్వామి. అయ్యప్ప స్వామి ఏంటంటే నాకు మహా ఇష్టము. ఆయన నాకు చాలా తోడిచ్చాడు. 2 విషయాలు చెప్తాను అంతే. నేను అయ్యప్ప భక్తున్నే కానీ ఎప్పుడు కూడా మాలేసుకోలేదు. అయ్యప్ప భక్తులు అయితే వెళ్ళి చూస్తుంటే అందరూ మెట్ల మీద వెళ్తున్నారు. నెల నుంచుంటే ఒక ఆయన వచ్చి, ఏమంటే మీరు వచ్చారు కదా స్వామి దర్శనం కదండి, తీసుకెళ్ళిపోయి దర్శనం వెంటనే ఏం చేశారంటే అక్కడ క్యూ ఏదేనండి, ఎట్లా కొబ్బరికాయ పెడతారు.